స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే వంశీకృష్ణ గారు. నమస్కారం మేడం. లాస్ట్ టైం మనం మెమరీ టెక్నిక్ గురించి మాట్లాడుకున్నప్పుడు కొన్ని వర్డ్స్ మీకు చెప్పినప్పుడు మీరు విజువలైజ్ చేసి దాన్ని రిపీటెడ్గా చెప్పడం జరిగింది. అలా నేను కొన్ని పదాలను తీసుకొచ్చాను. ఏవైతే సింగిల్ వర్డ్ ఉంటాయో వాటిని నేను కొన్ని టైప్ చేసి ఒక 40 వర్డ్స్ తీసుకొచ్చాను. నేను చెప్తాను ఏ నెంబర్లో ఉంది ఆ వర్డ్ ఏంటి అనేది. ఓకే. నేను ఛాన్ చేస్తాను. ఒక 2 minutes or 3 minutes మీకు ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకోండి. మరి నేను అడిగినప్పుడు అది ఏ నెంబర్లో ఉంది ఏ రోలో ఉందో చెప్పగలిగితే చాలు. ఓకే. ఓకే, ఒకసారి ఐస్ క్లోజ్ చేయండి. మొత్తం ఇక్కడ 40 వర్డ్స్ ఉన్నాయి వంశీ గారు. ఓకే. ఫస్ట్ వర్డ్ ఫ్యామిలీ. ఓకే. సెకండ్ వర్డ్ కింగ్. ఓకే. థర్డ్ షాపింగ్. ఓకే. ఫోర్త్ కార్. ఓకే. ఫిఫ్త్ బిర్యానీ. ఓకే. సిక్స్త్ గోల్డ్ చైన్. ఓకే. సెవెంత్ హౌస్ వైఫ్. ఓకే. ఎయిత్ మోటివేషన్. ఓకే. నైన్త్ డ్రాయింగ్. ఓకే. 10th అల్లు అర్జున్. ఓకే. 11th పవర్ బ్యాంక్. ఓకే. 12th బస్. ఓకే. 13th డాల్. ఓకే. 14th లేజీ. ఓకే. 15th హార్డ్ వర్క్. ఓకే. 16th మొబైల్. ఓకే. 17th ట్రీ. ఓకే. 18th టీవీ. ఓకే. 19th బైక్. ఓకే. 28th నాసా. ఓకే. 21st ఇంటర్నెట్. ఓకే. 22 కాలేజ్. ఓకే. 23 ఇన్స్టాగ్రామ్. ఓకే. 24 ఆనియన్. ఓకే. 25 ట్రక్. ఓకే. 26th డాన్సింగ్. ఓకే. 27th ఫాక్స్. ఓకే. 28th జోకర్. ఓకే. 29th ఫైర్ ఇంజన్. ఓకే. 38th నాగార్జున. ఓకే. 31st బ్యాగ్. ఓకే. 32 మూన్. ఓకే. 33 అశోకుడు. ఓకే. 34 ఆటో. ఓకే. 35 మాల్. ఓకే. 36th వరల్డ్ కప్. ఓకే. 37 ఫంక్షన్. ఓకే. 38 సలార్. ఓకే. 39 మోడీ. ఓకే. 40 నెహ్రూ. ఓకే. ఓవరాల్గా 40 వర్డ్స్. ఎస్, ఓవరాల్గా 40 వర్డ్స్ అండి నేను చెప్పింది. మీకు నేను చెప్పినవన్నీ చాలా క్లియర్గా విన్నారా? నేను కంటిన్యూ చేయొచ్చా ఇప్పుడు? టీవీ ఎన్నో నెంబర్లో ఉందండి? టీవీ నెంబర్ ఈజ్ 18. కరెక్ట్. మోటివేషన్. మోటివేషన్ ఈజ్ నెంబర్ ఈజ్ 8. కరెక్ట్. 24th ఏముందండి? 24th నెంబర్ వర్డ్ ఈజ్ ఆనియన్. గాడ్, కరెక్ట్. 31st ఏముంది? 31st ఈజ్ బ్యాగ్. కింగ్ ఎన్నో నెంబర్లో ఉందండి? కింగ్ ఈజ్ 2. అశోకుడు నెంబర్ ఎంతండి? అశోకుడు నెంబర్ ఈజ్ 33. 13th ఏముందండి? 13 నెంబర్లో ఉన్న వర్డ్ ఈజ్ డాల్. బా, కరెక్ట్ వంశీ గారు, మీరు ఐస్ ఓపెన్ చేయొచ్చు.
అసలు ఎలా చెప్పారు అసలు? నేను షాక్ అవుతున్నాను. పొరపాటున 10 సార్లు చదివినా నా వల్ల కాదేమో, మేబీ ఆ టెక్నిక్ చెప్తే తప్ప నేను చేయలేనేమో అనిపిస్తుంది. అవును. ఎలా చెప్పగలిగారు? దీంట్లో సీక్రెట్ ఉంటుంది మేడం ఒకటి. దీంట్లో వచ్చేసి లింక్ మెథడ్ అంటారు దీన్ని. ఇప్పుడు మీరు జస్ట్ నాకు 40 వర్డ్స్ మాత్రమే ఇచ్చారు కదా, అయితే ఈ 40 వర్డ్స్ చూడడానికి ఎవరికైతే మెమరీ టెక్నిక్స్ తెలీదో, జస్ట్ ఇందాక మీరు అన్నారు నాకు 10 టైమ్స్ చదివినా కూడా గుర్తుపెట్టుకోవడం కష్టం. కష్టమని. వర్క్షాప్కి వచ్చే పిల్లలు వాళ్ళే లైవ్లో 100 వర్డ్స్ చెప్తారు. అంటే ఏంటంటే ఎన్ని వర్డ్స్ ఉన్నాయి 40, ఏమేమి ఉన్నాయంటే ఎలా పడితే అలా రాసేస్తామో అది గుర్తుంటుంది. అవును. ఆర్డర్ ప్రకారం అది ఏ నెంబర్లో ఉంది, ఏ రోలో ఉంది, లాస్ట్ టైం ఏ రో చెప్పారు, బ్యాక్ చెప్పారు, ఫ్రంట్ చెప్పారు, నాకు అదే అర్థం కావట్లేదు అసలు. దీంట్లో మనం ఏం చేస్తామంటే లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ రెండింటికి కూడా ట్రైనింగ్ ఇస్తాం. మనం ఫస్ట్ నేను ఈ వర్డ్స్ మీరు ఏదైతే 40 వర్డ్స్ చెప్పక ముందే నేను నా మైండ్ని ఆల్ఫా స్టేట్లోకి తీసుకెళ్ళిన. ఫస్ట్ ఆల్ఫా స్టేట్ అంటే ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ స్టేట్ ఆఫ్ మైండ్. ఈ స్టేట్ ఆఫ్ మైండ్స్లో పిల్లలు ఎక్కువ చదువుకున్నా ఎక్కువ గుర్తుంటుంది, అలాగే ఎగ్జామ్స్ రాసినా కూడా పర్ఫెక్ట్గా 100% ప్రజెంట్ చేయగలుగుతారు. సో స్టూడెంట్స్ని ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్లోకి తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మన ట్రైనింగ్ ద్వారా స్టూడెంట్స్ని ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్లోకి తీసుకొచ్చి వాళ్ళకి ఈ టెక్నిక్స్, దీన్ని లింక్ మెథడ్ అంటారు మేడం. సో ఈ లింక్ మెథడ్ ద్వారా ఓవరాల్గా ప్రతి ఒక్కరు కూడా 100 నెంబర్స్ ప్లస్ వర్డ్స్ చెప్తే నెంబర్స్ చెప్పేటట్టుగా చాలా ఈజీగా ఇప్పుడు నేనేదైతే చేశానో అది మన విద్యార్థులు కూడా త్వరలో చేస్తారు. ఇటువంటి మెథడ్స్ కనుక నేర్చుకుంటే పిల్లలకి చదివే ప్రాసెస్ ఈజీ అవుతూ ఉంటుంది అండ్ దాంతోపాటు మెమొరీ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. జస్ట్ ఈ లింక్ మెథడ్ తోటి లాంగ్ ఆన్సర్స్లో ఉన్నటువంటి హెడ్డింగ్స్ కానీ లేదనుకుంటే ఒక పారాగ్రాఫ్లో ఉన్నటువంటి ఒక మెయిన్ ఉద్దేశం, ఇప్పుడు మామూలుగా పారాగ్రాఫ్ ఎందుకు ఇస్తారంటే ఒక పారాగ్రాఫ్లో ఏదైనా ఒక మెయిన్ ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అనుకున్నప్పుడు అదొక పారాగా ఉంటుంది, ఇంకొక పారాలో ఇంకొక విషయం ఉంటుంది. అలా ఒక పారాగ్రాఫ్ గుర్తుపెట్టుకోవాలంటే మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ కీవర్డ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో అదే కీవర్డ్స్ని ఇలా ఓవరాల్గా చేసుకుంటే లాంగ్ ఆన్సర్స్ గుర్తుపెట్టుకోవచ్చు, సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోవచ్చు, ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవచ్చు. ఓవరాల్గా లాంగ్ ఆన్సర్ షార్ట్ ఆన్సర్ ఏదైనా కూడా చాలా ఈజీగా గుర్తుపెట్టుకొని వండర్స్ క్రియేట్ చేయొచ్చు మేడం. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. చాలా మందికి హెల్ప్ అయ్యే ఒక మంచి అవకాశం ఇచ్చారు. క్లాస్ ఏ విధంగా ఉంటుంది, ఎవరెవరు అటెండ్ అవ్వచ్చు? అందరూ చదవండి అంటారు, కానీ ఎలా చదవాలని అడిగితే మాత్రం ఏ ఒక్కరు కూడా సమాధానం చెప్పరు. చూడండి, ఒక చిన్న వాషింగ్ మిషన్ తీసుకుంటే దానికి ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది, ఒక చిన్న ఆల్అవుట్ కొంటే దానికి ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది, కానీ మన మెదడు ఎలా వినియోగించాలనే దానికి ఏదైనా బ్లూ ప్రింట్ ఉందా? ఉండదు. చూడండి, ప్రతి పని చేయాలంటే కూడా మనకు ఆ పని ముందు ఆ పని ఎలా చేయాలి, ఎలా చేస్తే సక్సెస్ అవుతుందనే విషయాన్ని ఈ ప్రతి పనికి కూడా మనం ముందు ట్రైనింగ్ తీసుకున్న తర్వాతనే దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తాం. చూడండి, మరి మీ పిల్లలకి కూడా చదవాలని చెప్తుంటారు, కానీ ఎలా చదవాలనే విషయాన్ని మాత్రం ఇప్పటివరకు కూడా మీరు ట్రైనింగ్ ఇవ్వలేదు. చూడండి, ఈవెన్ ఒక వంట వండాలంటే కూడా ముందు ట్రైనింగ్ ఇవ్వాలి, ఒక బిజినెస్ సక్సెస్ఫుల్ చేయాలంటే కూడా దానికి ముందు బిజినెస్ గురించి మనం ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే దాన్ని పంపిస్తాం. అంతెందుకంటే ఈవెన్ ఒక చిన్న కుట్టు మిషన్ పని చేయాలంటే కూడా దానికి ముందు మనం ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ పనిలోకి పంపిస్తాం కదా. మరి అలాగే మన పిల్లల్ని చదవండి అని ఫోర్స్ చేస్తున్నాం, కానీ ఎలా చదవాలో చెప్పకుండా ఆ పిల్లల మీద ఒత్తిడి తీసుకొస్తే వాళ్ళు ఎంత ఒత్తిడికి గురవుతున్నారో ఒకసారి ఆలోచించండి. కాబట్టి మీరు కనుక ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసినట్లయితే ఐ కెన్ హెల్ప్ యూ, సపోర్ట్ యూ, గైడ్ యూ. మీ అందరి కోసమే నేను 1 డే వర్క్షాప్ని కండక్ట్ చేస్తున్నాను. అది వచ్చేసి సండే రోజు మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 4:30 వరకు 1 full day వర్క్షాప్ని నేను కండక్ట్ చేయబోతున్నాను. సో మీరందరూ ఆ వర్క్షాప్కి ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇక్కడ స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్స్ ఆర్ మెసేజ్ చేసి ఇప్పుడే మీ యొక్క సీట్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎవరైతే ఈ ఫుల్ డే వర్క్షాప్కి అటెండ్ అవుతారో వాళ్ళు అద్భుతమైన రిజల్ట్, ఇప్పుడు రాబోయే పరీక్షలో అద్భుతాలు సృష్టిస్తారు. మీరే టాపర్ అయ్యే అవకాశం కూడా చాలా మెరుగ్గా ఉండబోతుంది. సో ఎవరైతే ఈ వర్క్షాప్కి అటెండ్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మెమొరీకి సంబంధించిన వర్క్ బుక్ అందించడం జరుగుతుంది. మీరు త్వరగా సీట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకే ఈ వర్క్ బుక్ అందించబడుతుంది. దీంతో పాటు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా అందించబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ వంశీకృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్. సో చూసారు కదా ఈ వీడియోస్. మీరు కనుక వంశీకృష్ణ గారి క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద కొడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ చాలామంది పేరెంట్స్ మా పిల్లలు గుర్తుపెట్టుకోలేకపోతున్నారు, ఎగ్జామ్స్ ఫియర్ ఉంటుంది, మర్చిపోతూ ఉన్నారు, అండ్ దాంతోపాటు సబ్జెక్ట్లో వీక్ ఉన్నామని చెప్తున్నారు. ఇలా చాలా డౌట్స్ చెప్తూ ఉంటారు. వీటన్నింటికి సంబంధించి వంశీకృష్ణ గారి క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకున్నా, పర్సనల్ కౌన్సిలింగ్ తీసుకోవాలనుకున్నా కింద కొడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. అండ్ దాంతోపాటు ప్రతి సండే ఖచ్చితంగా ఫ్రీ డెమో క్లాస్ ఉంటుంది. ఫస్ట్ క్లాస్ ఏ విధంగా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వాళ్ళందరికీ ఎవ్రీ సండే ఒక ఫ్రీ డెమో క్లాస్ ఉంది. కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం కింద కొడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి వంశీ గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.